మనం అందరూ బాగా ఇష్టపడి తినే నాటుకోడితోటి బిర్యానీని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఈ నాటుకోడి బిర్యానీని మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందాము. ఇలా కుక్కర్లో చేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు లేటు, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. దీనికోసం నేను ఒక 1/2 కేజీ నాటుకోడిని తీసుకున్నాను. ఈ నాటుకోడి అనేది చక్కగా స్కిన్ తీసుకోకుండా 2-3 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న నాటుకోడి అన్నమాట. ఇప్పుడు ఒక గంట పాటు నానబెట్టిన బాస్మతి బియ్యం కూడా నేను తీసుకున్నానండి. ఈ బాస్మతి రైస్ని మనము ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్నాము. అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు 1/2 అవర్ అయింది. మన ప్రాసెస్ అంతా చేసేసరికి 1 అవర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి అందుకోసం అని చెప్పి నేను ఒక 1 అవర్ పాటు నానబెట్టిన బాస్మతి రైస్ అని చెప్పానండి. నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, ఒక 1/2 కేజీ నాటుకోడి తీసుకున్నాను. ఇప్పుడు దీంతో మనం కుక్కర్లో బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద మనము కుక్కర్ గిన్నెని పెట్టుకొని దీనిలోనికి ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి ప్లేస్లో నూనెనైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం నూనె కొంచెం నెయ్యి రెండింటిని తీసుకుని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీనిలోనికి ఒక ఉల్లిపాయని పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసుకుని, ఒక ఉల్లిపాయని, 2 పచ్చిమిరపకాయలని, ఇంకా నాటుకోడిని ఈ 3 కూడా ఈ ఆయిల్లోనికి వేసేసుకోవాలి. తర్వాత మనం 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీనిలోనికి ఒక 2 లేదా 3 దాల్చిన చెక్కల్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి మిగతా ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటంటే బిర్యానీ మసాలా మొత్తం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను దీనిలో బిర్యానీ ఆకు అనేది వేయట్లేదు, మీ ఇష్టం. ఆకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బిర్యానీ మసాలా మనం తీసుకున్న 1/2 కేజీ క్వాంటిటీకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 5-6 లవంగాలు కూడా యాడ్ చేశాను నేను. ఇప్పుడు దీనిలోనికి టేస్ట్ తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను రాక్ సాల్ట్ తీసుకుని అదే యాడ్ చేశానండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుని దీనిలోనికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కారంని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం తీసుకుని నేను ఈ కారం కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి. పసుపు అనేది మన ఇంట్రెస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నాటుకోడి అనేది పసుపుతోనే కడుగుతారు కాబట్టి మనం వేయకపోయినా కూడా పర్లేదు. దీనిలోనికి కొత్తిమీరని పుదీనాని కూడా యాడ్ చేసేసుకుని చక్కగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోనికి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ పాటు ఉడికించి తర్వాత దీనిలోకి వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్కి మూత పెట్టేసుకోవాలండి. నేనైతే ఒక గ్లాస్ వరకు వాటర్ అంటే 1/2 సేరు వాటర్ని యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసుకుని కుక్కర్కి విజిల్ కూడా పెట్టేసేసుకున్నాం కదా. చక్కగా ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనము ఈ నాటుకోడిని ఉడికించుకోవాలండి. అలా అయితే మనకి నాటుకోడి అనేది బాగా ఉడుకుతుంది, మనం బిర్యానీ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా కనుక విజిల్ పెట్టకుండా వండినట్లయితే మనకి నాటుకోడి అనేది ఉడకదనమాట, గట్టిగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఇలా పెట్టేసేసాం కదా. ఇప్పుడు ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికిద్దాము. నాటుకోడి అనేది మనకి మంచి ఫ్లేవరబుల్గా ఉండాలి అంటే మొత్తం అన్నీ కూడా ఒకేసారి మసాలా అంతా కలిపేసి వేయాలండి. ఇంకా దీనిలో పొడి మసాలా వేయవలసిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని మసాలాలు వేసేసాం. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఈ నాటుకోడిని అయితే ఉడికించుకుందాము. అయితే 3 విజిల్స్ వచ్చింది, మనం స్టవ్ కూడా బంద్ చేసేసామండి. ఇప్పుడు ఈ కుక్కర్ని చల్లారనివ్వాలి. ఒక 10 మినిట్స్ టైం పడుతుంది మనకి. ఈ కుక్కర్ చల్లారిన తర్వాత మనకి నాటుకోడిలోనికి వాటర్ ఉంటాయండి, ఆ వాటర్ మొత్తం కూడా ఎగరనివ్వాలి. అలా ఎగర పెట్టేస్తేనే మనం బాస్మతి రైస్ నానబెట్టాము కాబట్టి మనకి చక్కగా త్వరగా ఉడికిపోతుంది. మనం ఇప్పుడు కూరలో వాటర్ కనుక ఉంటే అది ఉడికించకుండా కనుక మనం రైస్ని వేసేసినట్లయితే ఏమవుతుందంటే రైస్ అనేది చిమిడిపోతుంది. మనకి ఎన్ని వాటర్ వేయాలనేది పర్ఫెక్ట్గా తెలియదు అనమాట. అందుకోసమని ఇప్పుడు నాటుకోడిలో ఉన్న వాటర్ మొత్తం కూడా ఎగిరిపోయే వరకు ఉడికించాలి. ఓకే అండి, ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసేసి మనం మన కర్రీలోన వాటర్ ఉన్నాయో లేదో చూద్దామండి. కుక్కర్ మూత తీసేసిన తర్వాత మనకి ఈ వాటర్ అనేవి కొన్ని ఉన్నాయండి. అంటే మనం 1/2 సేరు వాటర్ పోసాము, 3 విజిల్స్ వచ్చాయి. అయినప్పటికీ కొన్ని వాటర్ అయితే ఉంటాయి, ఎందుకంటే మనకి ఈ చికెన్ నుంచి వాటర్ వస్తుంది, అంతేకాకుండా మనం వేసిన వాటరు అలా 2 కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు చక్కగా ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని హై ఫ్లేమ్లో పెట్టి మనం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడకనియాలండి.
అలా అయితే వాటర్ మొత్తం ఎగిరిపోతాయి. మనం వాటర్ ఎగిరిపోయిన తర్వాత మాత్రమే దీనిలోనికి బియ్యంని యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా చక్కగా వాటర్ అన్నీ ఎగిరిపోయాయి. ఇప్పుడు మనం వేసిన నెయ్యి, నూనె మాత్రమే కనిపిస్తూ ఉందన్నమాట. దీనిలోనికి ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ని యాడ్ చేసేసుకోవాలి. మనం 1/2 కేజీ నాటుకోడి తీసుకున్నాము, 1/2 కేజీ రైస్ తీసుకున్నాము. ఇలా రైసును నాటుకోడి అవనివ్వండి, చికెన్ అవనివ్వండి, మటన్ అవనివ్వండి, ఏదైనా సరే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే మనకి ముక్కలు బాగా కనిపిస్తాయి. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ప్రతి ముద్దకి ముక్క అన్నట్లు ఉంటుంది. అందుకని ఈక్వల్ క్వాంటిటీలో చేసుకోవాలండి బిర్యానీ అనేది. ఇప్పుడు దీనిలోనికి కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసేసుకుని 1 మినిట్ పాటు ఆయిల్లో ఈ రైస్ని వేగనివ్వాలండి. తరువాత ఎగ్జాక్ట్గా ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఒక 1 అవర్ పాటు ఈ బియ్యంని నానబెట్టాము. అంతేకాకుండా నాటుకోడి అనేది బాగా ఉడికిపోయింది. చక్కగా మనకి నానబెట్టాం కాబట్టి పొడి పొడిలాడుతూ రావాలి, చిమిడిపోకుండా ఉండాలి అంటే ఎగ్జాక్ట్గా ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ కూడా యాడ్ చేసేసుకుని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసి ఉడికించడం వల్ల మనకి పీస్ అనేది చక్కగా ఉడికిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పి నేను నిమ్మరసం కానీ పెరుగు కానీ యాడ్ చేయలేదు. మనం పెరుగు యాడ్ చేసినా, నిమ్మరసం యాడ్ చేసినా కూడా ఫ్లేవర్ అనేది వేరేగా మారిపోతుంది. మనం ఇలా ఈజీగా వండేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఓకే అండి, మన నాటుకోడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసేసి నేను ఒక 20 మినిట్స్ అయిందండి. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మన బిర్యానీ అయితే ఎలా ఉందో తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు చూసేద్దామా. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఎగ్జాక్ట్గా 20 మినిట్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఈ నాటుకోడి బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుందండి. కొంచెం జ్యూసీగా మనం వేసిన నెయ్యి కానీ నూనె కానీ బాగా రైస్కి పట్టి మనకి నాటుకోడి ఫ్లేవర్ బాగా రైస్లోనికి వచ్చి మనం వేసిన కారంతోనూ స్పైసెస్తోనూ చాలా చాలా టేస్టీగా పొడి పొడిలాడే నాటుకోడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మనం ఈ నాటుకోడి బిర్యానీని పెరుగు రైతాతో కానీ లేదంటే ఏదైనా మసాలా కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఓకే అండి, ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోని కూడా తీసేసుకుని చక్కగా సర్వ్ చేసేసుకుందాము. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా మంచి టేస్ట్ఫుల్ మంచి ఫ్లేవర్ అలా ఉన్న నాటుకోడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా తినేయడమే, ఇంకా లేట్ చేయకుండా. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో ఒకే 1 గ్లాసు వాటర్ పోయాలనే విషయం మాత్రం మర్చిపోకుండా ఈ నాటుకోడి బిర్యానీని ప్రిపేర్ చేసేసుకోండి. కుక్కర్లో అయినా సరే ఎంతో టేస్టీగా ఉంటుంది. పీస్ ఇలా పట్టుకుంటే అలా ఊడిపోయే విధంగా చక్కగా పర్ఫెక్ట్గా ఉండే నాటుకోడి బిర్యానీ అయితే పక్కా కొలతలతో ఈజీగా కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. మీకు కనుక ఈ నాటుకోడి బిర్యానీ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేయండి. చాలా ఈజీ వేలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.